ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రెండో వివాహం చేసుకోవడమే కాక రోజు శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ ఒక భార్య తన ఇద్దరు కొడుకులను చంపి సూసైడ్ చేసుకుంది. తనకు విడాకులు కావాలని కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో మొరపెట్టుకున్న కాపురాన్ని నిలబెట్టుకోవాలని అందరూ సరి చెప్పారు. భర్త కూడా తన ఇంటికి వచ్చి ఇక నుంచి బాగా చూసుకుంటానని నమ్మబలకడంతో ఊరి నుంచి పిల్లలను తీసుకొని వచ్చి భర్త ఉంటుంది ఆ పిచ్చి భార్య. వచ్చిన తెల్లారే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే తల్లే పిల్లలను చంపి సూసైడ్ చేసుకొని ఉంటుందని ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు తేల్చిన మృతురాలి భర్తే వారిని హత్య చేసి నాటకం ఆడుతున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్, అదే మండలం 16 చింతల తండాకు చెందిన స్రవంతిని 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువైపులా పెద్దలు కూడా ఇందుకు అంగీకరించారు. తర్వాత భార్య భర్తలు హైదరాబాద్ సిటీకి వచ్చి మూసాపేట్ పరిధిలోని కైట్లాపూర్ సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో ఉన్నారు. సో వీరికి కార్తీక్, కౌశిక్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సంవత్సరం క్రితం ప్రవీణ్ తన భార్య స్రవంతికి సోదరి వరసయ్యే సోనీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సో ఈ విషయం తెలిసి స్రవంతితో భర్త గొడవ పెట్టుకోవడంతో రోజు తాగి వచ్చి భార్యని శారీరకంగా మానసికంగా వేధించడం మొదలెట్టాడు. విసిగిపోయిన స్రవంతి ఏడాది కిందట తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి విషయం చెప్పింది. ఇలా జరుగుతుందని చెప్పి. సో అయినా సరే వాళ్ళు ఎలాగైనా ఆ యొక్క కాపురం నిలబడాలని కోరుకున్నారు. దాని తర్వాత ఆ అమ్మాయికి సర్ది చెప్పి పంపించారు. కానీ కట్ చేస్తే కూకట్పల్లిలో విషాదం జరిగింది. తన ఇద్దరి పిల్లలకి ఉరేసి తాను కూడా అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఒక్కసారి స్రవంతి చివరిగా తన సోదరుడితో మాట్లాడిన ఆడియో మెసేజ్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. టీసీఆర్ ప్లీజ్. भैया जुलाल भैया लचन भैया ना यान रिये कन केल दिले पढ़ानो करा कन केल दी गुनी भैया नाना मार नागो काट नागो कन छरी पढ़ारो भैया उच्छरी ओ लक्ष्मण को अरे घरे रे दोणो काट नागो कन छरी गुदगुद नारो भैया लेते उरी घाल दो तमेन केरो भैया तेरी ने मार नागो तमेन काय करो तम अत लायनो तमेन वस कामेन में टांगे झलन हनुन केरो भैया अन गाय गुन एक छोटे को नहीं भी हमें मारो जुगड़ो पावटा टांडे डे प्रशांतंगा समन तमद अड्डवारे तीनी तमार तीनी काना वने सुखंगारे रोको निगन केरो भैया और याड़ी और भैया और भाई भोजाई से फोन कर बातें कर रहे भैया राते न चिन्नू सामल गो भैया मारना कन कन भैया जुलाल भैया. సో విన్నారు కదా, ఎట్టి పరిస్థితిలో ఆ అమ్మాయిని చంపేస్తా, నేను చంపడం కోసమే ఇక్కడ తీసుకొచ్చాను అంటూ తన కసాయి భర్త మాట్లాడిన మాటలు. అయినా పరిస్థితి మారకపోవడంతో స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. విడాకులు ఇప్పించాలని తల్లిదండ్రులను కూడా కోరింది. అయితే కుటుంబ సభ్యులు ఊరి పెద్దలంతా జోక్యం చేసుకొని పంచాయతీ పెట్టి సర్దుకుపోవాలని చెప్పారు. పెద్దలు తల్లిదండ్రుల సూచన మేరకు పలుమార్లు తన భర్త వద్దకు వచ్చిన స్రవంతికి అతని ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. భర్త ధోరణి మార్చుకోకపోవడంతో 4 నెలల క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఇకనైనా మారతాడని వెయిట్ చేసి ఇక ఫైనల్గా పుట్టింటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో తన భర్త ఇటీవల సోనీని రెండో పెళ్లి చేసుకున్నాడనే విషయం స్రవంతికి తెలిసింది. ఆ సోనీయే కావాలని స్రవంతికి ఫోన్ చేసి చెప్పిందట, ఇట్లా నీ హస్బెండ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి. సో ఈ విషయం కూడా కుటుంబ సభ్యులకు ఊరి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఊరికి వచ్చిన ప్రవీణ్ సోనీతో సంబంధం లేదని, ఇక నుంచి భార్యను బాగా చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు ఊరి పెద్దలకు చెప్పాడు. దీంతో అందరూ కలిసి భర్తతో వెళ్లాలని స్రవంతికి సూచించారు. మనసు మార్చుకున్న స్రవంతి భర్తతో కలిసి కూకట్పల్లిలోని ఇంటికి చేరుకుంది. హైదరాబాద్ వచ్చేసారు వరంగల్ నుంచి. అదే రోజు రాత్రి మరోసారి రెండో పెళ్లి విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్ళిన ప్రవీణ్ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చాడు. ఇంటి లోపల గడియ వేసి ఉండడంతో స్థానికుల సహాయంతో తలుపు పలగొట్టి చూస్తే భార్య పిల్లలు ఉరివేసుకొని కనిపించారని ప్రవీణ్ పోలీసులకు చెప్పాడు. స్రవంతి మనోవేదనతో పిల్లలకు ఉరివేసి చంపి తాను కూడా
సూసైడ్ చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్రవంతి కుటుంబ సభ్యులు మాత్రం ప్రవీణే ఆ హత్య చేసి నాటకం ఆడుతున్నట్టు కూడా స్రవంతి బంధువులు ఆరోపిస్తున్నారు. సో అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్ మార్టం నివేదిక వస్తేనే మరణాలకు అసలు కారణం ఏమిటనేది స్పష్టమవుతుందని పోలీసులు అంటున్నారు. సో ఈ మేరకు కేసు నమోదు చేసుకొని కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్రవంతి, ఆమె 2 కుమారులు మృతి చెందడంతో వారి స్వగ్రామం మాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో ప్రవీణ్ ఇంటికి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పేశారు. సో తండా వాసులను నచ్చజెప్పి శాంతింపజేశారు. అండ్ ప్రవీణ్ వాళ్ళ ఇంటిని తగలబెట్టకుండా పోలీసులు అంతా అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ స్రవంతి కేసు చూస్తుంటే మరొక విజయారెడ్డి గుర్తుకొస్తుంది. చర్లపల్లి విజయారెడ్డి కేసులో కూడా సేమ్ ట్విస్ట్. తను కూడా ఇబ్బంది పడే మానసిక వేదనతో పిల్లల్ని తీసుకొని అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఈ అమ్మాయి తన భర్త వేరొకరితో ఇంటిమేట్గా ఉంటున్నాడు, నేనుండగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అంటే నిజంగా ఏ తల్లి కూడా, ఏ అమ్మాయి, ఏ మహిళ, ఏ ఆడపిల్ల కూడా ఒప్పుకోదు. నేనున్నాక ఇంకొక అమ్మాయితో ఎలా ప్రేమిస్తావని, పెళ్లి చేసుకుంటావని, వాళ్ళతో ఎలా ఉంటావని ఏ ఆడది కూడా ఒప్పుకోదు. నేను చచ్చిపోయాక చేసుకో నీకు కావాలంటే అని అంటారు. ఒక మహిళకి ఒక భర్త, 3 ముళ్ళు వేసిన భర్త కావాలి అనుకుంటే అలా ఉంటుంది. సో స్రవంతి చాలా అథెంటిక్గా ఉంది అన్ని విషయాల్లో. పిల్లల్ని చూసుకుంది, విడాకులు ఇవ్వమని చెప్పింది, దూరంగా ఉందామని చెప్పింది, అయినా సరే మళ్ళీ కపట నాటకం ఆడాడు భర్త. సో ఎట్టి పరిస్థితుల్లో సోనీతో ఇంకా ఇకపై మాట్లాడనని, ఇకపై ఎలాంటి ఇబ్బందులు పెట్టనని ఆమెను నమ్మబలికించి, ఈవెన్ ఊళ్ళో కూడా గ్రామ పెద్దలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్రవంతి వాళ్ళ బంధువులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చూసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు హైదరాబాద్కి. కట్ చేస్తే మళ్ళీ గొడవలు, మళ్ళీ అవే గొడవలు, సేమ్ పాత్రకాయ పచ్చడే. ఆ అమ్మాయి లాస్ట్గా మెసేజ్ పెట్టింది వాళ్ళ సోదరుడికి, నేను ఉండలేను ఇక్కడ, నా వల్ల కావట్లేదు, వీడు నన్ను చంపేస్తాడు, కత్తితో చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ భర్తపై కంప్లైంట్ చేసింది తన సోదరుడికి స్రవంతి. వీడు నన్ను బతకనివ్వడు, ఇక్కడ తీసుకొచ్చింది చంపడానికేనంట అంటూ లాస్ట్ ఆడియో మెసేజ్ పంపించింది. అంటే జస్ట్ ఇమాజిన్, ఇలాంటి కేసుల్లో ఈ యొక్క ఇల్లీగల్ అఫైర్స్ అండ్ ఇట్ లీడ్స్ టు మ్యారేజెస్. ఆల్రెడీ పెళ్ళైంది, వీడికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళని అసలు ఫ్యూచర్లో ఎలా సెటిల్ చేయాలి, అవేమీ పట్టించుకోకుండా ఎంతవరకు వీళ్ళ సుఖమేనా? ఆ సోనికైనా బుద్ధి ఉండొద్దా? ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని చెప్పి స్రవంతి పడిన మనోవేదన, ఆవిడ ఆక్రందన ఎవరు తీర్చాలి? ఇవాళ ఆవిడే లేకుండా పోయింది. ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు, ఈ సోకాల్డ్ బంధువులు పడే బాధను అర్థం చేసుకోకుండా మనుషులైనా దూరం చేసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మనం చూస్తున్నాం. మనుషులైనా దూరం చేసుకుంటారు కానీ కలిసే ఉండమని చెప్తారు. దూరంగా ఉంటే ఆవిడ బతకలేదా? కూలీని ఆలో చేసుకుని ఆవిడ కొడుకుల్ని చదివించుకోలేదా? ఏదన్నా ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆవిడ పిల్లల్ని చూసుకోలేదా? వాళ్ళ ఆలనా పాలన అంత కష్టం అవుద్దా తల్లికి? కడుపున పుట్టిన పిల్లల్ని ఏ తల్లి కాదనుకుంటుంది? ఏ తల్లి కాపాడుకోదు? కావాలంటే గవర్నమెంట్ స్కూల్లోకి పంపించుద్ది, తప్పేంటి? చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది పెద్ద మనుషులు, సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే చాలామంది ఉంటారు, ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఎవరు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ సంబంధాలు ఉండవు. సమాజం గురించి మాట్లాడతారు. ఏంటి సమాజం? కొన్ని అసలు మనుషులే వద్దనుకున్న తర్వాత ఆవిడకి సమాజంతో ఏం పని? కట్టుకున్నోడనే లవ్ మ్యారేజ్ చేసుకొని 13 ఏళ్ళు అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా వద్దనుకుందంటే వాడెంత పాప పని చేసి ఉంటే వద్దంటది? ఇన్నాళ్ళు తాగొచ్చి కొట్టినా తిట్టినా ఏం మాట్లాడలేదు కదా. ఇన్నాళ్ళు తాగొచ్చి కొట్టినా తిట్టినా ఏం మాట్లాడలేదు స్రవంతి. మరి ఇప్పుడు ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోయింది? మారతాడు అని 13 ఏళ్ళుగా ఉగ్గబట్టుకొని కూర్చుంది కదా. ఆ విషయం అర్థం చేసుకొని బంధువులు, సోకాళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు ఏమంటారు? ఎట్టి పరిస్థితిలో కలిసే ఉండాలమ్మా, సమాజం ఒప్పుకోదంటారు. సమాజం మీద విరక్తి చెంది ఇవాళ స్రవంతి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. మరి స్రవంతి వాళ్ళ అమ్మ నాన్న
వాళ్ళ తమ్ముడి యొక్క అరణ్య రోదన ఎవరు తీరుస్తారు? ఈ పెద్ద మనుషులా, ఈ బంధువులా? ఆవిడే కనుక ఇప్పుడు భూమి మీద ఉంటే వాళ్ళంతా హ్యాపీగా ఉండేవాళ్ళు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది కదా. ఎందుకంటే ఒకవేళ నేను చనిపోతే పిల్లల్ని నాకన్నా ఎవరు బాగా చూసుకోరని చెప్పి. అంటే ఎవరిని ఇక్కడ నిందించాలి? రెండో పెళ్లి చేసుకున్న భర్తనా, సర్ది చెప్పిన అమ్మానాలనా, సమాజం గురించి ఆలోచించిన పెద్ద మనుషులదా? తప్పెవరిది? మంచిగా కామెంట్ చేసి ప్రయత్నించండి.